అదేవిధంగా వైసీపీ మనకి శత్రువు కాదు, జస్ట్ ప్రత్యర్థి మాత్రమే అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెట్టన్నారు. కరెక్ట్ అండి, శత్రువు కాదండి. వైసీపీ ఎవరికి శత్రువు కాదండి, ఆపోజిట్ మీరు అన్నట్టు ప్రత్యర్థి. శత్రువులు ఎవరు ఉండరండి. రౌడీజం చెప్తే మిమ్మల్ని అయినా వదులుకోవడానికి వెనకాడము అని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమనుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని, పవన్ కళ్యాణ్ గారి పని ఆయన చేసుకొని ఇస్తే ఏది ఉండదు. ఆయన చేసే పనులకి అడ్డం పడతాం, ప్రెస్ మీట్లు పెట్టి లేనిపోయి చెప్పటం ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది, వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతారు. సేమ్ జనం కోసం నా కుటుంబాన్నైనా నా కష్టాన్నైనా వదులుకుంటాను కూడా పవన్ కళ్యాణ్ గారు. రియల్ అండి అది. ఆయన ఆల్రెడీ వదులుకొని తిరిగాడు ఆయన 10 సంవత్సరాలు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ అన్నల్ని, కల్ని, తమ్ముడిని, వాళ్ళ హోమ్స్ని మొత్తం వదిలేసి గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళలాగా తిరిగాడండి ఆయన. ఆయన అంత కష్టపడబట్టి ఈరోజు దేవుడు ఆయనకి గాడ్ గిఫ్ట్ అంటారు చూసారా, అది వచ్చింది ఆ కష్టానికి. ఏ రోజు ప్రశాంతంగా లేరు ఆయన. ఇప్పుడే పంచాయతీ శాఖలో నిధులు లేవని కూడా అన్నారు, వాస్తవమే. ఇప్పుడు అది చేయడానికి సినిమాలు చేస్తా అంటున్నారు ఆయన సొంత డబ్బుతో. నాయకుడు, ఆయనకు అవకాశం ఉంది, సినిమా చేస్తే ఒక 50 కోట్లు వస్తుంది, నిధులు లేవు. ఆ 50 కోట్లు పెట్టి మరి అభివృద్ధి చేసుకుంటే గ్రామాలు బాగుంటాయిగా అన్న ఆలోచన ఆయన. ఎవరు చేయరండి అలాగా. సొంత డబ్బులు తీసుకొచ్చి పార్టీలో పెట్టి అభివృద్ధులు చేయడం అనేది ఎవరు చేయరు. సార్, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనిమని అయితే వ్యాఖ్యలు కూడా చేశారు. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆపోజిట్ పార్టీలు అసెంబ్లీ గేట్ దాటం అనేది ఇది బాలకృష్ణ సినిమాలో డైలాగ్ అండి. ఆ డైలాగ్ చెప్పారు కానీ పాపం వాళ్ళకి తెలియదు అసెంబ్లీ గేట్ దాటేది ఒక లయన్ అని, పవన్ స్టార్ పవన్ అని. అది దాటబట్టి అమ్మో లయన్ అని తెలుసుకున్నారండి. చేతులు కట్టుకొని నోరులు మూసుకొని సైలెంట్ అయిపోయారు. లైన్గా సాధ్యమవుతుంది. అంతమందిలో అంత పోరాటాల్లో 1 man ఆర్మీ అంటారు చూసారా, సింగిల్ ఆ టైప్ అనమాట.